నిజానిజాలు ప్రజలకు నేరుగా తెలుస్తాయి. పంపించకపోతే మేము రేపు సమావేశం పెట్టుకుంటాం, పబ్లిక్ చెప్పుకుంటాం. మీరు దొంగతనం ఒప్పుకుంటారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనం పెద్దపల్లి జిల్లాలో పోలీసులు అత్యుత్సాహం చూపించారు. గనులపై బొగ్గు నిల్వలు పరిశీలించేందుకు వచ్చిన మాజీ మంత్రి హరీష్ రావును అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు బీఆర్ఎస్ నేతలకు మధ్య వాగ్వాదం జరిగింది. నిజంగా 50,000 లేదు. మరి కార్మికుల పక్షాన ప్రజల పక్షాన మేము అడుగుతున్నాము. మీరు సమాధానం లేదు. చూడడానికి వెళ్తాం. నిజంగా 6 లక్షలు ఉందా? నిన్న సింగరేణి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, 26 లక్షలు స్టాక్ ఉంది అంటారు. 26 లక్షల్లో భాగంగా RG1లో 5 లక్షలు 6 లక్షలు ఉండాలి కదా. మరి 5 లక్షలు ఉందా? అక్కడ చూపియండి. 5 లక్షలు ఉంటే చూపియండి. లేదు, అక్కడ లేదు కనుకనే పోలీసులు పెట్టుకోమని. సరే, మీరు ఆపినంత మాత్రాన పోలీసులు పెట్టి నిజాన్ని అయితే దాచలేరు. మీరు పంపిస్తే నిజంగా 50,000 లేదు. మరి బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. పెద్దపల్లి జిల్లాలో పోలీసులు అత్యుత్సాహం చూపించారు. గన్లపై బొగ్గు నిల్వలు పరిశీలించేందుకు వచ్చిన మాజీ మంత్రి హరీష్ రావు అయితే అడ్డుకున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. దీంతో పోలీసులకు బీఆర్ఎస్ నేతలకు మధ్య తీవ్ర వాగ్వాదం జరుగుతుంది. రైట్కి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, సోని, సింగరేణి పరిరక్షణ సమితి పేరుతోటి బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు గంగుల కమలాకర్, మాజీ మంత్రి ఈశ్వర్ అయితే గోదావరి ఖనిలోని సిఎస్పీ వద్దకైతే సింగరేణి బొగ్గు నిల్వలు ఎంత ఉన్నాయో ఇటు కార్యకర్తలతో పాటు సింగరేణి కార్మికులకు చూపెట్టడానికి కూడా ఆయన అయితే బయలుదేరారు. ఈ నేపథ్యంలో గోదావరి ఖనిలోని జేఎం ఆఫీస్ వద్దనైతే పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఇటు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకి పోలీసుల మధ్యనైతే వాగ్వివాదం అయితే జరిగింది. గత కొద్ది రోజుల నుంచి కూడా మనం చూస్తూనే ఉన్నాం. సింగరేణిలో దాదాపుగా 1,600 కోట్ల బొగ్గు కుంభకోణం జరిగిందంటూ కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు అయితే ఆరోపణలు చేస్తూ ఉన్నారు. దాదాపుగా 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు మాయమైందంటూ కూడా ఇటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా సంచలన ఆరోపణలు కూడా చేశారు. గతంలో కూడా ఇప్పటికే ఇటు బాల్క సుమన్ కూడా బొగ్గు నిల్వలకు సంబంధించినటువంటి వ్యాఖ్యలు చేయడంతో అతన్ని అరెస్ట్ చేశారంటూ కూడా కేటీఆర్ కూడా చెప్పిన పరిస్థితులు అయితే ఉంది. ఈ నేపథ్యంలో ఈ రోజు గోదావరిఖనిలో మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలోనైతే ఇటు సింగరేణి పరిరక్షణ సమితి పేరుతో అయితే కార్యక్రమాన్ని అయితే చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా బొగ్గు నిల్వలు ఇటు RG1లో ఉన్నటువంటి నిల్వల్ని తెలుసుకోవడానికి వెళ్తా ఉండగా వారిని అయితే అడ్డుకున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇటు పోలీసులతోటి వాగ్వివాదం కూడా జరిగిన పరిస్థితులు ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత పూర్తి స్థాయిలో ఇటు సింగరేణిని విచ్ఛిన్నం చేసే కుట్ర జరుగుతుంది, అడ్డగోలుగా అక్రమాలు జరుగుతున్నాయంటూ కూడా బొగ్గు స్కామ్ జరిగిందంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు అయితే ఆరోపణలు చేస్తా ఉన్నారు. దాదాపుగా ఇప్పటికే సింగరేణి యాజమాన్యం 26 లక్షల బొగ్గు టన్ను నిల్వలు ఉన్నాయని చెప్తున్నప్పుడు అధికారికంగా ఇటు RG1లో 5 నుంచి 6 లక్షల బొగ్గు నిల్వలు అయితే ఉండాలి. వాటిని తాము చూడడానికి వెళ్తా ఉంటే ఎందుకు అడ్డుకుంటున్నారంటూ హరీష్ రావు అయితే ఇటు పోలీసులపై అయితే ఫైర్ అవుతున్నారు. అంటే దాదాపుగా బొగ్గు నిల్వలు లేకపోవడంతో ఆ నిల్వల విలువ బయటకు వస్తుందనే తమను అడ్డుకుంటున్నారంటూ కూడా హరీష్ రావు అయితే ఆరోపణలు అయితే చేస్తా ఉన్నారు. కేవలం తమను అడ్డుకున్నంత మాత్రాన ఆగేదైతే ఏం లేదు. ఖచ్చితంగా సింగరేణి యాజమాన్యం అయితే సింగరేణి కార్మికులకు కూడా సమాధానం చెప్పాల్సిన పరిస్థితులు ఉంది. పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి వల్లనే సింగరేణి యాజమాన్యం కూడా FDల నుంచి కూడా పూర్తిగా ఓడీలకైతే వచ్చిన పరిస్థితి ఉందంటూ వారైతే ఘాటు వ్యాఖ్యలు అయితే చేస్తున్న సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. ఇటు మంత్రులందరినీ అడ్డుకోవడం, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా పోలీసులతో వాగ్వివాదం జరగడంతో అయితే కొంత ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. అక్కడి నుంచి నేరుగా ఇటు గోదావరిఖనిలో NTPCలో ఏర్పాటు చేసినటువంటి ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి అయితే మంత్రులతో పాటు ఇటు మాజీ ఎమ్మెల్యేలందరూ కూడా బయలుదేరి వెళ్లిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఖచ్చితంగా సింగరేణి కార్మికులకు బాసడగా అండగా ఇటు బీఆర్ఎస్ పార్టీ ఉంటుందంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా చెప్తున్న పరిస్థితులు ఉన్నాయి. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ శ్రీనివాస్. అడుగుతున్నాము. మీరు సమాధానం లేదు. చూడడానికి వెళ్తాం. నిజంగా 6 లక్షలు ఉందా? నిన్న సింగరేణి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, 26 లక్షలు స్టాక్ ఉంది అంటారు. 26 లక్షల్లో భాగంగా RG1లో 5 లక్షలు 6 లక్షలు ఉండాలి కదా. మరి 5 లక్షలు ఉందా? అక్కడ
చూపియండి, 5 లక్షలు ఉంటే చూపియండి. లేదు అక్కడ లేదు కనుకనే పోలీసులు పెట్టి సరే మీరు ఆపినంత మాత్రాన పోలీసులు పెట్టి నిజాన్ని అయితే దాచలేరు. మీరు పంపిస్తే నిజంగానే 50,000 లేదు. మరి కార్మికుల పక్షాన ప్రజల పక్షాన మేము అడుగుతున్నాము. మీరు సమాధానం లేదు. చూడడానికి వెళ్తాం. నిజంగా 6 లక్షలు ఉందా? నిన్న సింగరేణి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, 26 లక్షలు స్టాక్ ఉంది అన్నారు. 26 లక్షల్లో భాగంగా RG1లో 5 లక్షలు 6 లక్షలు ఉండాలి కదా. మరి 5 లక్షలు ఉందా అక్కడ? చూపియండి, 5 లక్షలు ఉంటే చూపియండి. లేదు అక్కడ లేదు కనుకనే పోలీసులు పెట్టి సరే మీరు ఆపినంత మాత్రాన పోలీసులు పెట్టి నిజాన్ని అయితే దాచలేరు. మీరు పంపిస్తే నిజంగానే 50,000 లేదు. మరి కార్మికుల పక్షాన